కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన సర్వం కోల్పోయిన కుటుంబానికి తాము అండగా నిలుస్తామని జనసేన కొత్తపల్లి మండల ఇన్ఛార్జి రావు అక్షయ్ తెలిపారు. అలాగే ఎండపల్లి గ్రామానికి చెందిన బోనం సత్న గౌరీ భర్త శ్రీను మృతితో కుటుంబం తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటుంది. అయితే ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగించడం కష్టంగా మారడంతో వారి పరిస్థితిని తెలుసుకున్న జనసేన నాయకులు వెంటనే స్పందించి ముందుగా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రావు అక్షయ్ మాట్లాడారు. జనసేన ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లి పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితురాలి వివరాలు తెలుసుకొని ఆమె చదువుకు తగిన ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై విరవాడ గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వెన్న జగదీష్తో కూడా ఫోన్లో మాట్లాడినట్లుగా చెప్పారు. ఒక్కసారి ఏం చేయగలమో అన్ని రకాలుగా ఒకసారి చూద్దాం జగదీష్ గారు. అంటే అక్కడి నుంచి ప్రాసెస్ చేయాలి కాబట్టి కొంత మీ దృష్టికి చెప్పి చేద్దామన్న ఉద్దేశంతో మీకు చేస్తాం జగదీష్ గారు. ఏ విధంగా ఎందుకంటే మీకు కిషోర్ గారిని ఇచ్చి పంపిస్తామండి. ఫ్యామిలీని మీ దగ్గర పంపిస్తాం జగదీష్ గారు. అలాగే జగదీష్ గారు, జగదీష్ గారు కొద్దిగా పైన మనం ఏ రకంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఏం చేద్దామో కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని అన్ని చేద్దాం జగదీష్ గారు. ఓకే అలాగే మీ పంపి ఎంఆర్ఓ అంటే ఒకసారి మాట్లాడండి. ఓకే అంతా టేక్ కేర్ చేసి ఆ మండలం కాబట్టి ఆయన దృష్టికి చెప్పి మనం అక్కడి నుంచి పైకి పంపించాలమ్మా. చేతికి ఇచ్చండి సార్, ఎలా చూడండి సార్. ఆ రకంగా నీకు నువ్వు చేయగలిగిన పని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా అతి త్వరలోనే. నీకేం లేట్ అవ్వకుండా ఇమీడియట్ గా నీకు ఏర్పాటు చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. నీ పిల్లలకు కష్టం వచ్చినా నీకు కష్టం వచ్చినా మేము అందరం ఉన్నాం. నీకు ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ కబురు పెడితే మేము వస్తాం. ఏ సమస్య వచ్చినా మేము నీకు అండగా ఉంటాం. నెక్స్ట్ ఎక్కడ చదివించుకుంటాం అమ్మా? ఎక్కడమ్మా ఎక్కడ జాయిన్ చేశారు? జాయిన్ చేస్తారా? సరే ఓకే ఓకే. సోదరులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నారు అని చెప్పి నేను పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత నేను స్థానికంగా మన కిషోర్ గారితో అలాగే పెద్దలు జగ్గారావు గారితో ఇద్దరితో కూడా నేను విషయం మీద మాట్లాడి ఆరాధిస్తే పూర్తిగా ఇలా జరిగిందండి, ఇది వివరాలను తెలియజేయడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైన విషయం. మరి ఆవిడ భర్తను కోల్పోయి కుక్క కాటికి ఆమె భర్త బలవడం జరిగింది. మరి ఇద్దరు పిల్లలతో అక్కడ విరవాడ గ్రామం భర్తది. మరి అక్కడ ఉండలేక రెంటెడ్ హౌస్లో ఇంక తల్లిగారి ఇంటికి ఇక్కడికి వచ్చేసానని చెప్పి ఆవిడ తెలియజేయడం జరిగింది. మరి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు మరి మాకు సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది. మరి ఇక్కడ తక్షణం మేమందరం కూడా స్పందించి ఇక్కడికి వచ్చాము. విరవాడ గ్రామానికి సంబంధించిన మనిషి కాబట్టి అక్కడ ఆయన ఆధార్ కార్డు కానీ ఆయన జీవనం కానీ మొత్తం అక్కడే కొనసాగింది కాబట్టి మరి రూరల్ పార్టీ ప్రెసిడెంట్ వెన్నా జగదీష్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి నేను ఆయన కోఆర్డినేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసి మరి ఈ కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఏమి చేయగలమో ఇంటి స్థలం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మేము సాయం అందించడానికి అన్ని రకాలుగా కృషి చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికన్నా కష్టం వస్తే మరి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నిలబడమని మరి మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ప్రతి విషయం కూడా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కాబట్టి మరి కుటుంబంలో ఎవరి కష్ట సుఖాలు వచ్చినా జనసేన పార్టీగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి కుటుంబాలకు అండగా మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమి న్యాయం జరగాలో అన్ని రకాలుగా మేము పైకి తీసుకెళ్ళి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి న్యాయం చేసే ప్రయత్నం మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే రకంగా గౌరవ ఎంపీ గారు నేను వస్తుంటే దారిలో ఆయన కూడా వాట్సాప్లో చూసి నాకు చెప్పడం జరిగింది. ఇలా నువ్వు వెళ్తున్నావు అంట కదా, వాట్సాప్లో చూశానని చెప్పి చెప్పారు.
మరి ఏంటంటే ఆయన తెలియజేసింది ఏంటంటే ఆవిడ కానీ ఆ అమ్మాయి కానీ ఏమన్నా చదువుకుని ఉంటే ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఉద్యోగం తక్షణం నేను మాట్లాడి ఆవిడకి వేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయం ఆ అమ్మాయికి తెలియజేసాం. 10th క్లాస్ చదువుకున్నానని చెప్పింది. మరి ఆవిడ ఎలాంటి ఉద్యోగం అయితే చేయగలదో ఒకసారి మరి ఆవిడతో కూడా మాట్లాడి తప్పకుండా ఎంపీ గారికి తెలియజేసి ఆ రకంగా కూడా న్యాయం జరిగేలా చూస్తాం. మరి అతి త్వరలోనే ఆవిడకి